దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. మనందరము కూడా దేవునిలో మనం జీవిస్తున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నాము. మనం ఎప్పుడైతే దేవునిలో జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో, దేవుడు నిజంగా మనల్ని ఆస్వాదిస్తాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఆయన అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం చేస్తుంది, తన బిడ్డల్ని తలగా చేస్తాను కానీ తోకగా చేయనన్నారు. కానీ మనం అనేక సందర్భాల్లో అయ్యో నేను ఏ స్థితిలో నుంచి వచ్చాను, నా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నేను ఏ విధంగా నేను జీవిస్తున్నాను. కొంతమంది ఒక సమయంలో చూసుకున్నట్లయితే వారి స్థితి ఒక విధంగా ఉంటుంది. వారి పరిస్థితులు మారిపోయిన తర్వాత వారి ఆలోచనలు, వారి మాట తీరు అన్నీ కూడా మారిపోతాయి. ఒకప్పుడేమో తినటానికి ఉండదు, ఒకప్పుడేమో భయంకర పరిస్థితుల్లో ఉంటారు. కానీ దేవుడు ఆస్వాదించినప్పుడు నిజంగా ఏమవుతుంది, దేవుని యొక్క వాక్యం వస్తుంది, కొమ్ము ఎత్తకుడి అని తల పైకెత్తేస్తారు. మాకంటే గొప్పవారు లేరు, మాకంటే ధనికులు లేరు, మేమే అని గర్వం చేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది, నీ స్థితిని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఏ స్థితిలోంచి ఈ స్థితిలో ఉన్నావంటే, ఇదిగో ఆ స్థితి మొట్టమొదట ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మనం మర్చిపోకుండా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ దినాన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే మనం అనేకసార్లు యొక్క వాక్యాన్ని విన్నాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం చూస్తే, మరియు సొలొమోను సేవకుడైన సొలొమోను యొక్క సేవకుడు. ఎందుకంటే సొలొమోను గారు అతడు చివరి క్షణాల్లో దేవుని తట్టు నుంచి దుష్టుని వైపు తన భార్యలు తిప్పేశారు. తన కుమారుడైనటువంటి రెహబాము సమయంలో రాజ్యము రెండుగా చీలిపోతుంది. 26వ వచనం చూస్తే, సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచాను. అతడు జెరాదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతడెవరో? ఈ దినాన వాక్య సందేశం ఏంటంటే యరొబాము. అసలు యరొబాము చూసుకున్నట్లయితే ఒక వెలుగు వెలిగాడు, కానీ వెలుగునట్టుగానే అతడు జీవితం మారిపోయింది. ప్రకాశించాడు, కానీ కింద కూలిపోయాడు. ఎందుకంటే అతని యొక్క స్థితిని మర్చిపోయాడు. ఇతడు నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహు. ఆమె విధవరాలు, తండ్రి లేడు, పెద్ద ఆస్తుపరులా. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మెల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు బలాఢ్యుడై ఉండగా బలవంతుడు. యరొబాము చాలా బలవంతుడు, యవ్వనుడు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, యవ్వన కాలంలో తన కాడి మోయుట. కానీ యవ్వన కాలంలో తమ బలాన్ని అంతటిని కూడా లోకం వైపు, చెడు పనులకి వారి బలాన్ని అంతటిని కూడా వారు కరిగించేస్తారు, అర్పించేస్తారు. ఇక్కడ యరొబాము కూడా విధవరాలి యొక్క కుమారుడు, బలాఢ్యుడు, యవ్వనుడు. ఇంకా చూసుకున్నట్లయితే ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని, కొంతమంది చూడండి, ఏదైనా ఒక పని అప్పగించితే చాలా శ్రద్ధగా చేస్తారు. అనేక మంది చెప్పుకుంటారు, ఇదిగో ఈ యొక్క వ్యక్తి యరొబాము. అసలు యరొబాము లేకపోతే అసలు పనే జరగదు, ఎంత పని చేస్తాడో, ఎంత పని చేపిస్తాడో అని వారందరూ కూడా చెప్పుకుంటాం. ప్రతిరోజును ఒకానొక దినాన సొలొమోను గారి చెవిలో పడింది, ఇదిగో యరొబాము పని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, పని యందు నమ్మకం కలిగినటువంటి వాడు, కష్టపడి పని చేస్తాడు. కానీ ఈ దినాల్లో కష్టపడి పని చేసేవాడు ఎవడో లేడు. ఊరికనే వచ్చేయాలి ధనం. పని యందు శ్రద్ధ ఉండదు, అశ్రద్ధ, నిర్లక్ష్యము. కానీ యరొబాము చూస్తే పని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, యవ్వనుడు, బలాఢ్యుడు. ఇటువంటి యొక్క వ్యక్తి దేవుడు నిజంగా ఒక ప్రవక్త అండి. అహియా అనే ప్రవక్త
అతన్ని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవ్వడనూ లేకపోయెను. అహియా అనే ప్రవక్త అలా ఆ త్రోవలో వెళ్తుంటే యరొబోము కూడా వస్తుంటే అతడు కొత్త వస్త్రాలు ధరించుకున్నాడు. అహియా ప్రవక్త ఆ వస్త్రం తీసేసి 12 తునకలుగా చేసి, ఇదిగో ఇది పట్టుకని చెప్పేసి యరొబోము చేతిలో పెట్టి, ఇదిగో దేవుడు నీకు 10 గోత్రాల వారికి నేను రాజుగా నియమిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక విధవరాలు కొడుకు, పని చేసేటువంటి వాడు, పని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, ఒక సూపర్వైజర్ లాంటి వాడు సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్నే అధికారిగా నియమించెను. అధికారిగా నియమించాడు. ఎందుకు? పని యందు శ్రద్ధగా చక్కగా చేయించగలడని. అయితే ఇతడు యరొబోము యెరూషలేము నుండి బయలువెడిలిపోగా షిలోనియానుడను ప్రవక్త అనగు అహియా అతని మార్గములను కనుగొని అహియా కొత్త వస్త్రం ధరించుకుని ఉండేను. వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడూ లేకపోయిన అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రం పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబోముతో ఇట్లా అన్నాడు, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తోరోతను, సీదోనియ దేవతలకును, కెమోషను, మోయాబీల దేవతలకును, మిల్కోమను, అమ్మోనీల దేవతలకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలు, నా విధులను, నా ఆజ్ఞలను అనుసరించకుండా నాకు విరోధంగా జీవిస్తున్నారు అని ఈ యొక్క షిలోయుడైనటువంటి అహియా ప్రవక్త చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు 10 గోత్రాల వారికి నువ్వు రాజుగా ఉంటావు. ఇదిగో దావీదు నా నా ఇష్టానుసారుడు కదా, అతని యొక్క కుమారుల్లో ఒకరికి మాత్రం, అతని సంతతి వారికి మాత్రం ఒకటి ఇస్తాను నేను అని చెప్పేసి రెహబాముకి మాత్రం 2 గోత్రాలు, 10 గోత్రాలు యరొబోముకి ఇస్తే ఇతడు నిజంగా అంటున్నాడు, ఇదిగో నేను యెరూషలేము పట్టణం కోరుకొనినందునను ఇశ్రాయేలు గోత్రం నుండి వానికి ఒక గోత్రం ఉండనిత్తును. రాజ్యము వాని చేతి నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను ఆచరించను గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలు ఆచరించను గనుక దావీదు జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తును. ఇదిగో అతని కుమారుడి చేతిలో నుంచి తీసేసుకొని నీకు 10 గోత్రాలు నేను ఇస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడండి ప్రవక్త? దేవుడు పంపించాడు. ఒక విధవరాలు కొడుకు, ఒక యవ్వనుడు, బలాఢ్యుడు, పని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, రాళ్ళు మోసేటువంటి వాడు ఇతడు. పెద్ద పెద్ద రాళ్ళు. అటువంటి యొక్క వ్యక్తి ఎప్పుడైతే పని యందు శ్రద్ధ కలిగినటువంటిగా ఉన్నాడో, సొలొమోను గారు యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనుల మీద అతన్ని అధికారిగా నియమించాడు. దేవుడు, ఇదిగో నీవు నా సేవకుడైనటువంటి దావీదు చేసినట్లుగా, దావీదు అనుసరించినట్లుగా నీవు నా కట్టడలను అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి, ఇదిగో నా ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించినట్లయితే, ఇదిగో దావీదుని నేను ఏ విధంగా ఆశీర్వదించానో అట్టి రీతిగా నేను ఆశీర్వదిస్తానని దేవుని యొక్క దూత ద్వారా పలికినప్పుడు నిజంగా యరొబోము ఎంత భయభక్తులు కలిగి దినాన్న ఒక సమయంలో అయ్యో తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, దేవుడు మనల్ని ఈ స్థితిలో పెట్టాడంటే ఈ దినాన్న మనం ఎంత భయభక్తి కలిగి ఎంత తగ్గించుకోవాలి. ఆ స్థితిని మర్చిపోతారండి. మనం ఏ పరిస్థితిలోంచి వచ్చామో దాన్ని మర్చిపోయి ఇప్పుడున్నటువంటి ఆ పలుకుబడి, ఆ పరిస్థితిని బట్టి ఒక టైంలోనేమో మన దగ్గర తినటానికి ఉండదు, త్రాగటానికి ఉండదు, వేసుకోవటానికి సరైనటువంటి బట్టలు లేనటువంటి స్థితి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. అయ్యో ప్రభా, నన్ను ఏ స్థితిలో నుంచి నువ్వు ఏ స్థితిలోకి, దావీదు గారినండి గొర్రెల కాపరి ఇశ్రాయేలుకి రాజుగా నియమించాడంటే దేవుడు, ఇదిగో దేవుని యొక్క వాక్యం ఆయన అంటున్నాడు, అయ్యో నేను ఎంతటి వాడిని అయ్యా, నన్ను ఎంతగా నువ్వు వెచ్చించుటకు. దావీదు మహారాజు అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి, ఈ దినాన్ని అనేక మంది వారి యొక్క స్థితిని మర్చిపోయి మారిపోగానే ఇంకా మా అంతట వారు లేరని వారు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ యరొబోము కూడా చూడండి ఏం చేశాడంట,
ఎప్పుడైతే ఈ మాట విన్నాడో సొలొమోను గారు యరొబాముని చంపుదామని ఇది చేస్తే యరొబామును చూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీకును వద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులోనే ఉన్నాడు. మరణించిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇశ్రాయేలు 10 గోత్రాల వారికి, ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి వారికి 10 గోత్రాల వారికి రాజుగా ఉన్నాడో ఎంత చక్కగా ఉండి దేవుణ్ణి అడిగి చక్కగా మంచి పరిపాలన చేస్తే దేవుడు ఎంత ఇదిగా ఉండండి ఆశీర్వదించను. కానీ ఇతడు ఏం చేశాడు? ఇదిగో నీవు సొలొమోను కుమారుడును యోధారాజని రెహబాముతో యోధావారందరితో బెన్యామీలందరితో శేషించిన వారితో ఇట్లను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వల్ల జరిగిను. మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇంట్లకు తిరిగిపోవడి. ఈ విధంగా దేవుడు మాట్లాడినప్పుడు తరువాత 12వ అధ్యాయము 1వ రాజులు 25వ వచనంలో, తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణం కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనీయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోవచ్చుండి ఎడల ఈ జనులు హృదయము యోధారాజైన రెహబామును తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి ఏమనుకున్నాడో, ఇదిగో వీరందరూ కూడా యెరూషలేములోకి వెళ్తున్నారు దేవుని ఆరాధించడానికి. వీరందరూ వెళ్తే అక్కడ మళ్ళీ వీరు మనసు తిరిగితే నన్ను చంపేసి మళ్ళీ 2 గోత్రాలు 10 గోత్రాలు కలిసిపోయి ఇంకా నాకు లేకుండా పోతుందని ఏం చేశాడు? ఎంత భయంకరమైన స్థితి అండి. కొంతమంది వారి యొక్క స్వబుద్ధి స్వలాభం కోసం ఎంతటి పనికైనా సరే తెగిస్తారండి. వారు మెప్పు పొందుకోవాలి, వారు సంపాదించేసుకోవాలి, వారు స్వలాభం కోసం ఏ పనిని చేస్తారండి. ఇదిగో ఇతడు కూడా యరొబాము కూడా ఏం చేశాడు? యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టంగా ఉంటుంది. మీరు కొండ ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించినటువంటి దేవుడు ఇదిగో ఈ దేవుడే. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినటువంటి వాడు ఈ దేవుడే అని బేతేలులో ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును దూడలు చేయించి కట్టించి దాని వరకును ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యం పాపమునకు కారణమైన మరియు అతడు ఉన్నత స్థలంలో కట్టించే మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారి దేవుడు మందిరపు సేవ చేయవలసింది ఆ దినాల్లో లేవీలే. ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు. ఏం చేశాడు? సాధారణమైనటువంటి వారు. అందుకే ఈ దినాల్లో కూడా దేవుని యొక్క బలిపీఠము లేకపోతే ఏదైతే ఉందో వాక్యం చెప్పేటువంటి స్థలం ఎవడు పడితే ఎక్కేస్తూ ఉంటారండి. అలాగే ఎక్కకూడదు. దానికి ఒక విలువ ఉన్నది. దేవుని మందిరము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. కొన్ని సంఘాల్లో అసలు బయట సేవకుడైనా సరే ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎక్కనెవరు కొన్ని సంఘాల్లో. కానీ అనేక సంఘాల్లో ఎవరైనా సరే ఎక్కేయటం ఇది చేయటం. ఆ బలిపీఠానికి విలువనివ్వాలి మనం. అమ్మో నేను ఏ పాటి వాడిని, పరిశుద్ధమైనటువంటి బలిపీఠం మీద నేను ఎక్కకూడదు, నేను కిందండే పాట పాడాలి, నేను కిందండే సరిపోతుంది అనుకోవాలి తప్ప నాకు ఇదే కావాలని వెళ్ళకూడదు. ఈ యొక్క యరొబాము ఏం చేశాడంటే సాధారణమైనటువంటి మనుషుల్ని యాజకులుగా చేసేసాడంట. సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. మరియు యరొబాము యోధా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం ఒకటి ఏర్పాటు చేసి ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసమున 15 దినమందు బేతేలు తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించడం వచ్చాను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయటానికి తానే బలిపీఠం ఎక్కేశాడు. ధూపం వేయటానికి బలిపీఠ ఎక్కడానికి ఇతనెవరు? సాధారణ మనుషులు ఎక్కకూడదు, ఇతడు ఎక్కకూడదు. యరొబాము లేవీలు మాత్రమే ఎక్కాలి. కానీ ఎక్కేసి ఏం చేస్తున్నాడో అంతటా దైవజనుడి యొక్క యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలునకు వచ్చాను. బలిపీఠంకి ఎక్కేసాడు ధూపం వేసేద్దామని. దేవుని సెలవు పుచ్చుకున్నటువంటి ఒక సేవకుడు యోధా నుండి బేతేలుకు వచ్చి ధూపము వేయటికి యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత
కనీసం యెరోబోము ముఖమును కూడా చూడటానికి ఈ యొక్క సేవకుడికి ఇష్టం లేదు. ఏమన్నాడు తెలుసా? బలిపీఠమా బలిపీఠమా ఏమన్నాడండి? ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత ఈ విధంగా అన్నాడు, ఈ విధంగా ప్రకటించేదండి, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దావీదు సంతతిలో యోషే అను ఒక శిశువు పుట్టెను, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోటియే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను, బలిపీఠమా బలిపీఠమా అని. ఇదిగో ఇది బద్దలేసిపోతుంది, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయను, బలిపీఠము బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలికిపోటియే సూచన అంటాడో. ఎప్పుడైతే ఈ విధంగా ఈ ప్రవక్తి సేవకుడు అంటాడో, ఈ యొక్క యెరోబోము ఆ సేవకుని ఏమంటాడో, పట్టుకోండి ఈ సేవకుని అంటాడు. బేతేలు బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజని యెరోబోము విని, ఎంత దుర్మార్గం అండి! ఈ దినాల్లో కూడా అనేక మంది అండి దైవ సేవకులతో ఏం మాట్లాడతారో తెలియదు, ఏం దూషిస్తారో తెలియదు. వీడు కూడా నెత్తికెక్కిపోయి వీడేం చేసేవాడు యెరోబోము? ఒక దినాన్న బండలు ఎత్తేటువంటి వాడు, పని చేసేటువంటి కూలి పని చేసేటువంటి వాడు. తర్వాత పని యందు శ్రద్ధ కలిగినోడు కనుక సొలొమోను గారు యోసేపు సంతతి వారిలో ఎవరైతే బలమైనటువంటి పనులు చేయవలసి ఉన్నారో భారం కలిగి వారి మీదకి అధికారిగా నియమించాడు. దేవుడు ఎన్నుకున్నాడు, కానీ అది నిలబెట్టుకున్నట్లయితే ప్రకాశించాడండి, కానీ దాన్ని నిలబెట్టుకోలేదు, పడిపోయాడు. పైకి ఎత్తికి వెళ్ళాడు, కానీ అక్కడి నుంచి కూలిపోయాడు యెరోబోము. ఈ దినాన్న మనం కూడా ఆలోచించుకోవాలి, అయ్యో ప్రభువా, ఈ దినాన్న నేను ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృపే కదయ్యా. నన్ను తగ్గించుకుంటున్నానా? నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకున్నానా? ఒకానొక దినాన ఒకసారి నేను వెనక్కి వెళ్తే అయ్యో నా పరిస్థితి ఏంటయ్యా, ఒక దినాన్న ఈ సమయంలో ఇదిగో ఈ పరిస్థితిలో నన్ను ఉంచామంటే నీ కృప ప్రభాని జ్ఞాపకం ఉందా? దైవ సేవకుడు ఇదిగో బలిపీఠమా బలిపీఠమా అని చెప్పేసి ఇదిగో ఇది బద్దలైసిపోతుంది. దావీదు సంతతిలో నుంచి యోషే వాడు వస్తాడో, అతడు అందరి యొక్క శల్యములను దహనం చేస్తాడో అని ఈ విధంగా చెప్తుంటే, అది ఎప్పుడైతే యెరోబోము విన్నాడో, బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకొనమని చెప్పగా, దైవ సేవకుని దేవుడు పంపించినట్టు సేవకుని ఏమన్నాడో, పట్టుకోండి అన్నప్పుడు తన చెయ్యి ఎత్తాడు. చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. ప్రియా సహోదరి సహోదర, ఈ దినాన్న నువ్వు ఎండిపోయినటువంటి వాడిగా ఉన్నావా? ఇదిగో యెషయా మొద్దు నుండి చిగురు వచ్చినని సెలవిస్తుంది. మనం చిగురించేవారుగా ఉండాలి, జీవాన్ని పొందుకునేవారుగా ఉండాలి, ఎండిపోయినటువంటి వారుగా ఉండకూడదు. ఎప్పుడు పచ్చగా ఉండాలంటే దేవునికి లోబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడిని నీ ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో పెట్టాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ చెయ్యి ఎండిపోయిందో దాన్ని వెనక తీసుకుంటే అతనికి శక్తి లేకపోయిన, మరి యెహోవా సెలవు ప్రకారము దైవజనుడి సూచన చెప్పున బలిపీఠం బద్దలు కాక బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయింది. దేవుడు కరుణించాడు, బతిమాలుకుంటాడు యెరోబోము, ఆ చెయ్యి మళ్ళీ బలాన్ని పొందిక వెనక్కే తీసుకుంటాడు. అయినా సరే యెరోబోము అంటాడు ఆ సేవకుడితో, వచ్చి నువ్వు భోజనం చేయి, బహుమతులు తీసుకో అంటే, నేను అన్నం కాదు ఏది తీసుకో నేను ఇక్కడ అని వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూసినటువంటి యెరోబోము నిజంగా పోనీ మారాడా? తన స్థితిని మార్చుకున్నాడా? లేదు, మార్చుకోలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదు. ఏం చేశాడు చూడండి, ఇక్కడ 33వ అధ్యాయంలో 13వ అధ్యాయం 33 ఈ సంగతి అయిన తర్వాత యెరోబోము తన దుర్మార్గమును విడిచిపెట్టక అసలు భయంకరం అయిపోయాడండి. ఇశ్రాయేలు రాజులు అందరికంటే భయంకరం అయిపోయాడు. దేవుడు ఒక పనివాన్ని, ఒక టీ కాచుకునేటువంటి వాడిని, టీ అమ్ముకునేటువంటి వాడిని దేశ ప్రధానిగా చేస్తే దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉండాలండి. మనం నిజంగా ఆ విధంగా ఉంటామా? మన స్థితిని గుర్తు చేసుకుంటామా? మనం తగ్గుతున్నామా? అనేక మంది
అమెరికా దేశంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా వేరే దేశాల్లో ఎక్కడ చూసినా నిజంగా వారి పరిస్థితి చెప్పులు కుట్టుకునేటువంటి వారు ప్రధానమంత్రులు అయ్యారంటే ఎంత ఒదిగి ఉండాలండి. ఈ దినాన్న మనం దేవుడిని ఒదుకుంటున్నామా? దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మన స్థితి ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ యొక్క యరొబాము ఈ సంగతి అయిన తర్వాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టగా సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలంలో యాజకులుగా నియమించాడు. సామాన్యటువంటి వారిని ఈ దినాలు కూడా సామాన్యమైనటువంటి వారిని ఎక్కించేయటం, చెప్పేయండి అంటాం, ఈ విధంగా చేస్తున్నారు. ఎవరిని పడితే వారిని ఎక్కించకూడదు బలిపీఠాన్ని. సామాన్యటువంటి వారిని బలిపీఠం ఎక్కించేశాడు. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు. ఇష్టమైనటువంటి వారిని ఈ దినాల్లో కూడా ఏం చేస్తున్నారు? నువ్వు చేసే ఏదైనా అని. ఆ దినాన్ని యరొబాము కూడా అదే తప్పు చేశాడు. తనకిష్టమైనటువంటి వారిని ప్రతిష్ఠించేశాడు, యాజకులుగా ఉన్నతమైన స్థలంలో పెట్టేశాడు. యరొబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా ఇది వారికి పాప కారణమైన. ఎంత మూట కట్టుకోవాలో చూసారా? ఎవరిని కూడా, నీ సంతతి వారిని ఎవరిని కూడా, నిజంగా తన కుమారుడికి కూడా భయంకరమైన రోగం వచ్చింది. తన భార్యని మారువేషంలో వెళ్ళమంటాడో ప్రవక్త దగ్గరికి. తన కుమారుడి అబియా, యరొబాము భార్య నువ్వు తెలియకుండా నువ్వు వెళ్ళు అని చెప్తాడు. కానీ ఆ ప్రవక్తకి తెలియకుండా ఉంటుందా? దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఆ ప్రవక్తకి మారువేషంలో వెళ్ళింది, కొన్ని రొట్టెలు తేనెను పట్టుకుని వెళ్ళింది. తెలియకుండా ఉంటుందా? ఎందుకు? యరొబాము చేసినటువంటి భయంకరమైన దుర్మార్గమైనటువంటి దుష్టక్రియల వల్లనే పాపాన్ని తెచ్చుకున్నాడు. అతని యొక్క స్థితి ఏమిటో మర్చిపోయాడు. ఏ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టాడు. అయ్యో దేవా, నేను ఎంతటి వాడినయ్యా, నన్ను ఇంతగా నువ్వు హెచ్చించడం, కానీ అది అస్సలే జ్ఞాపకం చేసుకోలేదు. నాబాలు కూడా చూడండి, మొరటివాడు, ఎవడు దావీదు అన్నాడు అంతే. చివరికి ఏమైపోయాడు? ప్రియా సోదరి ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. యరొబాము వలె మనం ఉండకుండా పని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు, బలాఢ్యుడు, యవ్వనుడు అయినా సరే దేవునికి లోబడి జీవించినట్లయితే ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడండి దేవుడు. కూలి పని చేసుకునేటువంటి వాడిని దేవుడు 10 గోత్రాల వరకు రాజుగా నియమించాడంటే ఎంత నమ్మకంగా, ఎంత భయభక్తి కలిగి ఉండాలి. దేవుడికి విరోధంగా జీవించాడు, దుష్టక్రియలు చేశాడు, అతడే బలిపీఠం ఎక్కేశాడు, నచ్చిన వారిని ప్రతిష్ఠించేశాడు. ఈ దినాన్న మనం ఏ విధంగా జీవిస్తున్నాము? ఏ విధంగా మనం సంఘాల్లో మనం జీవిస్తున్నాం? ఏ విధంగా సంఘములో మనం ప్రవర్తిస్తున్నాము? సంఘాల్లో కూడా ఈ దినాన్ని అదే విధంగా ఉందేమో. మనం మార్చుకున్నట్లయితే, దేవునికి ఇష్టమైన పరిచర్య చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, యరొబాము ప్రభా ప్రకాశించినటువంటి నక్షత్రం వల్లే ప్రకాశించాడయ్యా. కానీ ప్రభా ఒకేసారి రాలిపోయాడయ్యా. ఇదిగో తన స్థితిని మర్చిపోయాడయ్యా. ఏ పరిస్థితుల నుంచి అతను నువ్వు లేవనెత్తావో అది మర్చిపోయి నీకు దుర్మార్గంగాను ప్రభా, నీకు విరోధంగానే జీవించాడయ్యా. నీ ఆజ్ఞలు, నీ కట్టడను అనుసరించకుండా ఇదిగో దేవా అన్య దేవతల తట్టు నీ బిడ్డలు తిప్పేశాడయ్యా. ఇదిగో తండ్రి, మేము ఈ దినాన ప్రభా మా స్థితిని, మా పరిస్థితిని మేము మర్చిపోకుండా నిత్యము జ్ఞాపకం చేసుకుంటాం, మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదిగో దేవా నీకు ఇష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయండి, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.